ఓకే, ఇప్పుడు రాజ్యాలు రాచరికాలు ప్రభుత్వాలు అనేది ఎవరికి శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో ఏదైనా కానీ కొంత పెద్ద మనుషులను గౌరవించేటువంటి వ్యక్తిత్వం ఉండాలి ఎవరికైనా కానీ. అంతేగాని కార్యకర్తలు రెచ్చిపోయే పరిస్థితి వచ్చి ప్రజలు రెచ్చిపోయే పరిస్థితి వస్తే అది ఎవరికి కూడా మంచిది కాదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ని గౌరవించే వ్యక్తిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఈ రాష్ట్రంలో మరి సుదీర్ఘమైనటువంటి రాజకీయవేత్త, అనేక పార్లు శాసనసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి, భారతదేశ చిత్రపటంలో ఒక రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఒక మహనీయుడు, గొప్ప నాయకుడు. మీరు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు, ముఖ్యమంత్రి గారు అమెరికా వచ్చేవారికి ఇవే చేసుకుంటూ పోతాము, అందరినీ డైవర్షన్లో పెట్టేసి మరి ఈ విధంగా చేసుకుంటూ పోతామంటే ఓకే ఫైన్, మేము కూడా చాలా రాజకీయాలు చాలా చూసినాం. బట్ అల్టిమేట్గా ఏం జరుగుతుంది? రాజ్యాలు రాచరికపు ఈ పోకడలు, ఈ ప్రభుత్వాలు అనేది ఎవరికి కూడా శాశ్వతంగా ఉండవు. ఒకరినొకరు గౌరవించేటువంటి వ్యక్తిత్వం ఉండాలి. అసలు ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంది, మీరు చేస్తున్న డ్రామాలు ఏంది, ఈరోజు జరిగింది ఏంది, అల్టిమేట్గా ఏం జరుగుతుంది? ఇది దేశ భద్రతకు, రాష్ట్ర భద్రతకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అధికారులు చేస్తారు, రాజకీయవేత్తలు చేయరు. అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వాళ్ళను కూడా బలి చేస్తుంది ఈ ప్రభుత్వం.